రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. ఈనాటి ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా సమర్పించినటువంటి వారు, థ్యాంక్స్ గివింగ్ మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gade Inaredi and all other souls to rest in peace, Mass offered by Gade Lucy Rani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, of Mass offered by Kenneth Joseph Holt and family members. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future of her children, Mass offered by Pushpa. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep to rest in peace, Mass offered by Annapurna. For God's mercy and good health of D. Nirmala, Mass offered by family members. For good health of Nirmala and for God's grace, bright future of grandchildren, and for Rakshita to get study, visa to Australia, Mass offered by Tirumala Reddy Nirmala. For God's blessings, good future to Pothireddy, Vandana and Tirumala Reddy, Shravani, and for good health and safe delivery of Shravani, and for Tirumala Reddy, Vishal to get H1 visa, Mass offered by Pothireddy Rayapur Reddy. Thanksgiving Mass offered by Prabha. Thanksgiving Mass for all the blessings showered upon family and for good health and special intentions of Rajashekar Reddy, Bala Nikita and Rajiv Reddy, Mary Saumyalata, Mass offered through Our Lady of Holy Rosary by Duggipudi Sliva Reddy Shaurilu. Thanksgiving Mass to Our Lady of Health offered by Kenneth Joseph Holt and family members. For the conversion, salvation of youth into God's path, Mass offered by Annapurna. For good health and God's blessings upon children, Mass offered by K. Asuntha and Sudhakar Reddy. For the departed soul of Mary Bhagya Ratnam and good health of Srujanamma, Mass offered by Srujanamma. వీటితో పాటుగా for good health of Manohar Sagar, Amal Sagar and Parvati and peace in their lives, and also for the successful completion of new house construction, Mass offered by people, family. వీటితో పాటుగా మన ప్రతి అవసరాన్ని దేవాతి దేవునికి తెలియచేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడు నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమ్మతోనూ సకల దూతులతోనూ పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని కొరకు ప్రార్థింపవాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభు అయిన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభు అయిన యేసుక్రీస్తువా, ప్రభు అయిన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవిని ఆలకింపుము. పితకుడి ప్రక్కన కూర్చునిన ప్రభువా, మాకు దయచూపుము. ఎలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పితి అయిన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లైనటువంటి శ్రీసభతో కలిసి మనమందరము పునీత బాలయేసు తెరేజా, చిన్న తెరేజమ్మ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఒక కన్యకగా, శ్రీసభ వేద పండితురాలుగా దేవునికి సాక్ష్యమిచ్చి ఆయనను ప్రకటించి ఆయన కొరకే తన జీవితాన్ని త్యాగము చేసినటువంటి ఒక గొప్ప పునీతురాలు పండుగను మనమందరము కలిసి జరుపుకొని చూడగా, ఈ యొక్క దివ్య బలిపూజలో అంత గొప్ప ధన్యత మనకును దయచేయబడాలని ఈ యొక్క దివ్య బలిపూజలో మనమును ప్రార్థన చేద్దాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినియాత్ములకును పసిబిడ్డలకును చెందినని తెలియచేసేతివి. పునీత తేరేజు చూపిన చిరుమార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు మీ కృపను అనుగ్రహింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా గాంచగలుగునట్లు కరుణింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభువును మీ కుమారుడినైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనముల వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పునొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదకి అభ్యుదయమును నదివలె పారింతును, జాతులు సంపదలను పొంగిపరులు కాలువలే ఆ నగరమును మీదకి పారింతును. యెరూషలేమును తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చును, మిమ్ము తన చేతులలోనే కెత్తుకును, తన ఒడిలో కూర్చుండ పెట్టుకొని లాలించును. తల్లి కుమారుని వలె నేను మిమ్ము ఓదార్తును, యెరూషలేము మిమ్ము ఓదార్తును. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలాడుదురు.
ప్రభుడైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యము నాకు ఆనందము, నీ వాక్యము నాకు ఆనందము, నా హృదికి ప్రమోదము. ప్రభు నీవు నా వాడవు, వినిపించుము నీ వాక్యము, నీ వాక్యము నాకు ఆనందము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 5 వరకు వాక్యము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందినని తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇటు చిన్నవానిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్యములో యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకు వచ్చినటువంటి ఒక ప్రశ్న, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానంగా యేసుక్రీస్తు వారు ఒక మంచి సమాధానాన్ని తెలియచేస్తున్నారు. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో, తగ్గించుకొని ఒక చిన్న బాలుని వలె రూపొందుతారో అతడే పరలోక రాజ్యమున గొప్పవాడు, అతడే దీవించబడతాడు, అతడే ధన్యుడు అని చాలా స్పష్టముగా యేసుక్రీస్తు వారు మనందరితో కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఒక చిన్న బిడ్డ వలె రూపొందింపబడటము అది కష్టమా సులువా అంటే చాలా చాలా కష్టము. ఎవరికి అంటే ఒక మనుషునికి లోకపరముగా ఒక స్థాయి, ఒక స్థితి, అధికారము, బలము, బలగము, హోదా, పరపతి, పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తికి తగ్గించుకొని జీవించటము కష్టము. ఎవరికి సులువు అంటే ఈ లోకములో మనము ఎంత సంపాదించినా, ఈ లోకములో మనం ఎంత గొప్పగా బ్రతికినా, దేవుని సన్నిధిలో నేను ధన్యుడిగా బ్రతకాలి అని ఆశ కలిగి వినయాత్ముడై ఈ లోకములో తండ్రి ఎదుట తగ్గించుకొని బ్రతుకుతాడో ఆ మనుష్యుడు, అతనికి చాలా సులువుగా ఉంటుంది. మరి నీవు ఏ కోవకు చెందుతావు? తగ్గించుకునేటువంటి స్థితిగతులు లేనటువంటి పరిస్థితిలో మన జీవితం అన్నదా, లేక
వినయాత్ములమై దేవుని యొక్క వాక్యమును బట్టి జీవించుచు లోకములో తగ్గింపు జీవితము కలిగి పరివర్తన చెందుట సులువుగా మార్చుకున్నామా? ఆలోచించేయండి. కనుకనే యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు కదా, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశించరంట. తప్పక పరివర్తన చెందాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకములో తన యొక్క పరిచర్యను మొదలుపెట్టినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట, కాలము సంపూర్ణమైనది కనుక హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టారు. హృదయ పరివర్తన అవసరము. ఎందుకని అంటే కాలము సమీపించింది, కాలము సంపూర్ణమైంది, ఇంకెంతో కాలము లేదు. కనుక మిగిలి ఉన్నటువంటి సమయంలోనే మార్పు చెందగలగటము, మార్పు చేసుకోవటము, సరి చేసుకోవటము, సరిచేయబడటము అన్నీ కూడా మిగిలి ఉన్నటువంటి ఈ సమయంలోనే సాధ్యము. ఎంతోమంది పరివర్తన లేకనే మరణించారండి. కానీ ఇప్పుడు నీవు పరలోక రాజ్యమున ప్రవేశించాలనంటే తప్పక పరివర్తన చెందాలి. ఎటువంటి పరివర్తన? చిన్న బిడ్డల వలె నీవు పరివర్తన చెందాలి. మనకందరికీ తెలుసు చిన్న బిడ్డల యొక్క మనస్తత్వము. వాళ్లకు విభేదాలు లేవు, కల్మషం లేదు, అన్యాయం చేయరు, అక్రమం చేయరు. మనం అందరం అంటాం కదా, పసిబిడ్డలు దేవునితో సమానమని అంటాం. ఎందుకని అంటే లోకపు మాలిన్యము అంటని వారు, లోకములో పాపము ఎరుగనటువంటి వారు చిన్న బిడ్డలు. కనుకనే యేసుక్రీస్తు వారు వారి వలె రూపొందిన తప్ప ఏ మనుష్యుడును పరలోక రాజ్యమునకు అర్హుడు కాడు. మరి నీకు అటువంటి మనసు ఉన్నదా? లేదా మన మనసంతా కూడా మలినంతోనూ, కల్మషంతోనూ, విభేదాలతోనూ, మత్సరముతోనూ, శరీరాశలతోనూ, లోకాశలతోనూ నింపబడి ఉన్నదా? ఇవన్నీ ఉంటే పరివర్తన చెందాలి. కారణం ఏంటి అంటే నీవు పరలోక రాజ్యములో ప్రవేశించాలన్నా, అధికుడిగా గొప్పవాడిగా పరిగణింపబడాలన్నా నీవు తప్పక పరివర్తన చెందాలి, రూపొందింపబడాలి, నువ్వు మారాలి, మార్చుకోబడాలి. అటువంటి వారికే పరలోక రాజ్యమున ప్రవేశము అని యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నారు. అటు తర్వాత ఇట్టి చిన్నివాణిని నా పేరిట స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు అని చాలా స్పష్టముగా యేసుక్రీస్తు వారు మనందరికీ తెలియచేస్తూ ఉండగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. నా మనస్సు, నా స్థితిగతులు, నా విశ్వాస జీవితము ఎలా ఉన్నది? ఇన్ని సంవత్సరాల ఈ క్రైస్తవ జీవితంలో పరివర్తన చెందనా లేనా? ఇంకను బలహీనతలలో, ఇంకను పాపములో, ఇంకను వ్యసనములో కొట్టుమిట్టాడుతున్నానా? ఆలోచించేద్దాం, మార్చుకుందాం. మార్పు చెందుటయే నిజము. చేంజ్ ఈజ్ రియాలిటీ. కనుక మనము ఎంత మార్పు చెందాము అని ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆలోచన చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా.
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పెతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేజలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము మీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములు కూడా మీకు అంగీకార యోగ్యములు అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీవు నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయే నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటేదను. నీవు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పెతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమెన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని సమాధానం దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీ ఒక్క మాట పలికితే నా ఆత్మ స్వస్థత పొందుదును. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు, దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు
సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా పరలోక దూతలు నిన్ను పొగడగా ధరయందు జనులు నుతించగా మనుజాళి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపెడి దేవమాతవు సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం